సొరంగాలలో ఇవి చూసిన తర్వాత నా మైండ్ हे प्रभु हरि राम कृष्ण राधम जगन मोहन रेड्डी क्या हुआ। అట్లా ఒక చిన్న ఛాయ్ తాగినాం. ఇక రైడ్ స్టార్ట్ చేద్దాం. వేరెవర్ యూ గో ఇన్ హైదరాబాద్ టైం అంతా బుక్ అయ్యో ఈ ట్రాఫిక్ వల్లే 10 నిమిషాలు అలా అయ్యే పని కూడా గంట 2 గంటలు పడుతుంది. రైట్ సైడ్ కనిపిస్తుందా బ్లూ కలర్ బోర్డ్, కుతుబ్ షాహీ టోమ్స్. టోమ్స్ అంటే ఏం లేదు, సమాధులు. టోమ్స్ అంటే మళ్ళీ ఏమో అనుకున్నారు. ఇది ఎంట్రీ. టికెట్ కౌంటర్ అడల్ట్స్కి 10 రూపాయలు, చిన్నపిల్లలకి 5 రూపాయలు. ఇంటర్నేషనల్ వాళ్ళకి డిఫరెంట్ ఉంది, వీడియోగ్రఫీ డిఫరెంట్. ఎంట్రీలోనే టికెట్ చెకింగ్ పక్కకే మనకు ఒక ఓవరాల్ వ్యూ లేఅవుట్ అయితే ఉంది. దాంట్లో ఎక్కడెక్కడ ఏ ప్లేసులు ఎవరి సమాధులు ఉన్నాయి, ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి క్లియర్ కట్గా ఆ మ్యాప్లో ఉంటుంది. దాన్ని చూసుకొని మనం క్లియర్గా ఫాలో అయిపోయి ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. చెప్తున్నా కదా, లవర్స్కి అయితే మంచి స్పాట్. కంప్లీట్ డే మొత్తం పాస్ అయిపోద్ది ఈజీగా. ఫుల్ గ్రీనరీ, మంచి నీడ, చెట్లు, కథ కార్ఖానా. మొత్తం 106 ఎకరాలలో ఈ కుతుబ్షాహీ సమాధులు అయితే ఉన్నాయి. ఇవి 1600, 1700 శతాబ్దాలలో నిర్మించారు. అయితే ఇక్కడ 40 ఉన్నప్పటికీ మెయిన్గా 7 సమాధుల గురించి అయితే చెప్పుకుంటారు. ఆ 7గురు ఈ కుతుబ్షాహీ వంశానికి సంబంధించిన రాజులు. మొదటి రాజు ఎవరంటే సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్, రెండవ రాజు జంషద్ కులీ కుతుబ్ షా, మూడవ రాజు షుబాన్ కులీ కుతుబ్ షా, మూడవ రాజు ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఐదవ రాజు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటైనా మెయిన్ పర్సన్, ఎందుకంటే ఇతను హైదరాబాద్ ఫౌండర్. హైదరాబాద్ నగరాన్ని మొత్తాన్ని నిర్మించిన ఫౌండర్ ఎవరంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆ తర్వాత వచ్చింది మిర్జా నిజాముద్దీన్ అహ్మద్. ఆ తర్వాత లాస్ట్కి వచ్చింది హయత్ బక్షి బేగం. ఒక మ్యూజియం టైప్లో అయితే ఏ రాజు ఎప్పటిదాకా పరిపాలించిండు, వాళ్ళ హిస్టరీ ఏంటి, గ్రేట్ ఆర్కిటెక్చర్స్ ఏమేమి ఉన్నాయి, రీసెంట్గా ఎట్లా పాడైనాయి, అవి పాడైన తర్వాత వాటిని ఎట్లా మంచిగా చేసిర్రు, ఎవరెవరు చేసిర్రు అనే కొన్ని ఫొటోస్ ఉన్నాయి. బిఫోర్ ఆఫ్టర్కి రిలేటెడ్గా చేస్తూ కొన్ని ఫొటోస్ కూడా వాళ్ళు క్లియర్గా ఆ మ్యూజియంలో పెట్టిర్రు. మనం చూసుకోవచ్చు ఆ మ్యూజియంలో అన్నీ. అట్లా ముందటికి పోతుంటే కొన్ని చెట్లకైతే ఊడలు ఉన్నాయి. ఆ ఊడలు అవన్నీ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఇవి నాకు తెలిసి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమైన చెట్లు ఇవి, ఇప్పటి అయితే కాదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏమేమో కనిపెడితే నాతో వచ్చిన మా దోస్తుగాడు చూడు ఏం కనిపెడుతుండో. ఈ సొరంగాలల్లో అదోటి ఇదోటి దొరుకుద్దిరా ఏదో అనుకుంటా తీసుకపోతే ఏమో అనుకున్నా. కానీ వాడు అన్నట్టే వింత వస్తువులు దొరికినాయి. ఏం దొరికినాయి అంటే మీరు తమ్నెలో చూసారు కదా, సేఫ్టీ అవి దొరికినాయి. అసలు ఇల్లు ఎట్లా చేసిరో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఆ మేడంకి సార్కి దండం దూట, దండం దూతి అన్నట్టుంది. నిజం, అసలు వండర్ వాళ్ళు. ఈ కులీ కుతుబ్ షా డైనాసిటీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంటుంది. హైదరాబాద్ ఫౌండర్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నాడు కదా, ఇతను ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇతను ఒక హిందూ స్త్రీతోటి లవ్లో పడతాడు. ఆ అమ్మాయి పేరు భాగమతి గుర్తుపెట్టుకోండి ఆ అమ్మాయి పేరు. అయితే సొసైటీలో క్యాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇప్పటికీ ఉన్నాయి కూడా. దాన్ని కూడా ఓవర్కమ్ చేసి వీళ్ళిద్దరైతే మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఏం చేస్తాడంటే తనకి గుర్తుగా మూసీ నది మీద ఒక సిటీని నిర్మించి ఆ సిటీకి భాగ్యనగర్ అని పేరు పెడతాడు. మీలో ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్కి ఇంకొక పేరు కూడా ఉంది, భాగ్యనగర్ అని. ఆ భాగ్యనగర్ మీద ట్రైన్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయి. లైక్ మంచిర్యాల టు ఆసిఫాబాద్ ఇట్లా రన్ అవుతూ ఉంటుంది ఆ ట్రైను. మీలో ఎంతమందికి తెలుసో అది నాకు తెలీదు. అదైతే ఈ భాగమతి అనే అమ్మాయి పేరు నుంచే వచ్చింది భాగ్యనగర్ అని. హైదరాబాద్ పేరు భాగ్యనగర్ అన్నావు, మరి ఇప్పుడు హైదరాబాద్ అని ఎందుకు అంటున్నారనే డౌట్ మీకు రావచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే భాగ్యనగర్ని హైదరాబాద్కి మళ్ళీ మార్చేస్తారు. ఎందుకంటే హైదర్ మహల్ అనే ఆమెకు కానుకగా హైదరాబాద్కి నేమ్ని మార్చేస్తారు. ఎందుకంటే ఆ హైదర్ మహల్ కూడా ఎవరో కాదు, భాగమతి టైటిలే, భాగమతికి సంబంధించిన పేరే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఈమె పేరుని ఇస్లాంలోకి కన్వర్ట్ చేసుకుంటుంది, అదే హైదర్ అని పిలుస్తూ ఉంటారు. ఆ హైదర్ మహల్కి పేరుగానే హైదరాబాద్ అనే పేరు వస్తుంది. మళ్ళీ అక్కడక్కడ మధ్యలో ఇటువంటి బావులు అయితే ఉన్నాయి. ఇటువంటి బావులు మ్యాప్స్లలో చూసినా నేను చాలానే ఉన్నట్టున్నాయి, కానీ 1-2 అయితే నాకు కనబడ్డాయి. ఆ బావులలో చేపలు కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. నిజంగా మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారో కానీ వాళ్ళకి నిజంగా సెల్యూట్. అసలు సూపర్ గ్రీనరీ, 106 ఎకర్స్లో మొత్తం గ్రీనరీ. ఎటు చూడండి చెట్లు, మొత్తం పచ్చని గడ్డి,
లేదా చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్ ప్లాంట్స్ అవి ఇవి ఎటు చూసినా గ్రీనరీ 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 సూపర్గా ఉన్నాయి. ఫ్లవర్స్ ప్లాంట్స్ అవి ఇవి అంటూ ఏదో ఒక సైడు ఒక ప్లాంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక మిస్టీరియస్ విషయం ఏముందంటే ఈ కుతుబ్ షాహీ డైనాసిటీకి సంబంధించిన అన్ని సమాధులు ఉన్నాయి కదా, వీటి కింద నుంచి గోల్కొండకి వెళ్ళడానికి ఒక రహస్యమైన సొరంగం ఉందంట. అది ఎంతవరకు నిజమనేది తెలియదు. కాకపోతే ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు, ఏదైనా డేంజర్ సంభవించినప్పుడు, లేకపోతే వీళ్ళ మీద ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎస్కేప్ అవడానికి ఈ సమాధుల కింద నుండి ఒక సొరంగం డైరెక్ట్ గోల్కొండ కోట వరకు ఉందని ఒక మ్యాటర్ అయితే ఉంది. దీని గురించి అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదు. బట్ నేను కొన్ని సమాధుల లోపల చూసింది ఏంటంటే మెట్లు కట్టినట్టు కింది సైడ్ ఉన్నాయి, కాకపోతే అవి ఐరన్ తోటి క్లోజ్ చేసిర్రు, మనకు చూడడానికి కనబడుతున్నాయి, కాకపోతే క్లోజ్ చేసి ఉన్నాయి మొత్తం. ఇక అది ఎంతవరకు అనేది మనకు నిజం తెలియదు, కానీ వచ్చిన టూరిస్టులకు అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లెక్క ఉండిపోతుంది. దీని గురించి ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కనుక కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా ఈ కులీ కుతుబ్ షా డైనాసిటీకి చెందిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నాడు కదా, హైదరాబాద్ ఫౌండర్. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన ఈ హైదరాబాద్ ఫౌండర్ మొహమ్మద్ కులీ కుతుబ్ షానే చార్మినార్ని కూడా కట్టించిండు. దాని వెనుకున్న స్టోరీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి కూడా తెలియకపోయి ఉండొచ్చు. 1591లో హైదరాబాద్ నగరం మొత్తంలో ఏంటంటే ప్లేగ్ వ్యాధి అనే ఒకటి కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల చాలామంది పీపుల్ చనిపోతారు. అప్పుడు ఉన్న రూలర్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ కులీ కుతుబ్ షా, హైదరాబాద్ ఫౌండర్, తను ఏం చేస్తాడంటే ప్రే చేసి మొక్కి ఒకటి ఇస్తా అని చెప్తాడు. ఏంటి, ఈ ప్లేగ్ వ్యాధి కనుక మొత్తం నిర్మూలన జరిగితే నేను ఖచ్చితంగా రివార్డ్గా ఒకటి కట్టిస్తాను గుర్తుగా అన్నట్టు ఒక మాట ఇస్తాడు. సో ఇమీడియట్గా అది తర్వాత తగ్గిపోతుంది ప్లేగ్ వ్యాధి. ఇక తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గుర్తుగానే ఆ ప్లేగ్ వ్యాధి నిర్మూలన గుర్తుగా 1591లో చార్మినార్ని నిర్మిస్తాడు. ఆ నిర్మించింది కూడా మొహమ్మద్ కులీ కుతుబ్ షానే. హైదరాబాద్ ఫౌండర్ కూడా మొహమ్మద్ కులీ కుతుబ్ షానే. ఇతను ఒక ఫైనెస్ట్ రూలర్ అని చెప్పొచ్చు కుతుబ్ షా డైనాసిటీ మొత్తంలో. నార్మల్గా సమాధులు ఉన్నాయంటేనే జనాలు ఏదో ఒక స్టోరీ అల్లడం స్టార్ట్ చేస్తారు. ఈ రిచ్ డైనాసిటీ కుతుబ్ షాహీ సమాధుల గురించి కూడా ఒక పుకార్ అయితే ఉంది. ఏంటంటే నైట్ టైమ్స్లో అక్కడ లైట్స్ వస్తాయని, ఇంకా డిఫరెంట్ సౌండ్లు వస్తాయని, ఇంకా చాలామంది ఏమంటారంటే నీడలు తిరుగుతున్నాయి అంటాం కదా, అటువంటి తిరుగుతున్నాయని కూడా చాలామంది అక్కడ పుకార్లాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దాన్ని బలపరచడానికి ఇంకేమంటారంటే ఈ ఆత్మలన్నీ కూడా ఆ సమాధుల దగ్గర ఎందుకు ఉంటున్నాయంటే వాళ్ళతో పాటు బొందబెట్టిన ట్రెజర్లు ఉంటాయి కదా, బంగారు నాణాలు అవి ఇవి, వాటిని కాపాడడానికే తిరుగుతున్నాయి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి ఇంకా అనుకుంటా ఇటువంటి ఒక వింత స్టోరీలు అయితే అల్లుతానే ఉన్నారు. అట్లా పోతూ ఉండగా చివరి సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు ఒక సొరంగం టైప్లో కనబడ్డది. మా దోస్తుగాడు ఇందులో కూడా మళ్ళీ లెంకుదామని పట్టుకపోయిండు. సరే నీ బాధ ఎందుకు కాదని మళ్ళీ లెంకడం స్టార్ట్ చేసినాం. అసలు వింత ఏంటంటే వాడు అనడం ఒక ఎత్తు, ఇవి దొరకడం ఒక ఎత్తు. చూడండి మళ్ళీ దొరకడమే. అసలు నాకు అర్థం కాని స్టోరీ ఏంటంటే, అరే ఇంత గొప్ప లీడికలు తయారవుతారా? అసలు అవి చూడాల్సిన ప్రదేశం, హిస్టారికల్ మోన్యుమెంట్స్, అవి చూసి వెళ్ళకుండా అసలు వీళ్ళు సొరంగాలలో ఏం చేస్తున్నారు ఏంటి? నిజంగా అసలు ఒక 2-3 ప్లేసెస్లో మేము నార్మల్గా చూసుకుంటూ పోయిన దగ్గరలో ఇవే కనబడుతున్నాయి. ఇందాక చూసిరు కదా, ఇది కరెక్ట్ కాదు అసలు. ఏ ప్లేస్లో పోయి ఏం చేస్తున్నారా నాయన జనాలు? కొంచెమన్నా తలకాయ ఉండాలా. పోయి హిస్టారికల్ మాన్యుమెంట్స్ చూస్తున్నామంటే చూసినామా, వచ్చినామా, ఆ ఫీల్ని ఎంజాయ్ చేసినామా అన్నట్టు ఉండాలా. ఆ వ్యూస్ని, ఆ సీనరీని, ఆ మాన్యుమెంట్స్ ఎట్లున్నాయి, దాని ఆర్కిటెక్చర్ ఎట్లుంది, దాన్ని ఎంజాయ్ చేసి రావాలి. కానీ అసలు ఏంటో. ఫైనల్గా ఎక్స్ప్లోరింగ్ డే 1 ఆఫ్ హైదరాబాద్ అయితే కంప్లీట్ అయింది. ది బెస్ట్ ప్లేసే నేను వెళ్ళినా అనుకున్నా, ఎందుకంటే కంప్లీట్గా చాలా పెద్ద స్పేషియస్ వేలో మంచిగా ఉంది. కుతుబ్ షాహీ టోంబ్స్ అయితే విజిట్ చేయాల్సిన ప్లేసే. ఎవరైనా హైదరాబాద్లో ఉండి వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చి తిరుగుదాం అనుకునే వాళ్ళు కూడా చూడాల్సిన ప్లేస్. నాకైతే వర్త్ వాచింగ్ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లనే మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. అట్లనే వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.